శ్రీమాత్రే నమః. అనుకున్నదొక్కటి అయ్యింది ఇంకొకటి అంటారు చూసారా? భగవంతుడు మనం ఏమడిగామో అది కాకుండా మనకి ఏది మంచిదో అదే చేస్తారు. ఈరోజు సోమవారం కదా, మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. మన ఛానల్ కుటుంబ సభ్యుడి జీవితంలో జరిగిన విషయం. ఒకసారి ఆ లీల వినే ముందు స్వామివారికి నమశివాయ అని కామెంట్లలో స్మరణ చేసుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆయన నాకు ఒకసారి ఎప్పుడో రాశారనమాట, 16 సోమవారాలు వ్రతం చెయ్యాలనుకుంటున్నాను, కానీ నేను చేస్తున్న ఉద్యోగరీత్యా నాకేమో ఆ 16 సోమవారాలు వ్రతం చేయటం కుదరదు. ఎందుకంటే పొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం కూడా ప్రసాదం ఉప్పు లేకుండా తీసుకోవాలట. నాకు కుదరదమ్మా, నేను చేస్తున్న ఆ పని దృష్ట్యా నాకు కుదరదు. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. నాకు కొంత భూమి ఉంది, అది అమ్ముడైపోవాలి, ఎందుకంటే నాకు చాలా అవసరాలు ఉన్నాయి అని చెప్పి అడిగారు. సరే నేను అన్నాను, ఎందుకండి ఉన్న భూమిని అమ్మేసుకోవడం ఎందుకండి, ఏమో దాన్ని అలా ఉంచండి, పోనీ నెమ్మదిగా ఏమైనా గడపగలిగితే గడపండి అంటే, లేదమ్మా ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఆ భూమిని అమ్మే తీరాలి అన్నారు. నిజానికి నేను 16 సోమవారాల వ్రతం నేను ఎప్పుడూ చేయలేదు. సరే ఆయనకి నేనేం చెప్పాను అంటే, నేను తెలుసుకున్నది, నేను ఒక వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో 16 సోమవారాల వ్రతం గురించి. అయితే నేను ఆయనకి ఏం చెప్పాను అంటే, 16 సోమవారాలు మీరు ఏం చేస్తారంటే శంకర మఠంలో కానీ మీ ఊళ్ళో కానీ మీరు అభిషేకం చేయించుకోండి, రుద్రాభిషేకం చేయించుకోండి. కానీ పొద్దున్నేమో విష్ణు సహస్రనామ స్తోత్రము, సర్వమంగళ అమ్మవారి అష్టోత్రము, సాయంత్రమేమో శివ సహస్రనామ స్తోత్రము చేయటం మర్చిపోకండి. అంటే నాకు కుదరదు కదమ్మా అని. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా అయినా సరే కనీసం దాన్ని వినడానికైనా ప్రయత్నించండి అన్నాను. అయితే నాకు రాదమ్మా అన్నారు. మన ఛానల్లో ఉంది చూడండి అని అన్నాను. ఆయన ఏం చేశారట, ఈ శివ సహస్రనామ స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము, సర్వమంగళ అమ్మవారి అష్టోత్రము 3 ప్రింట్అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకుని ఆయన విధులని నిర్వహిస్తూనే, ఆయన బాధ్యతలని, ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే ఈ 3 స్తోత్రాలు చదవడంతో పాటుగా ప్రతి సోమవారం ఆయనకేమో ఆయన ఊళ్ళో ఎక్కడికైనా పంపించడానికి వీలు కుదరటం లేదట, అందుకని శంకర మఠానికి పంపించేవారు. ప్రతి సోమవారం ద్రవ్యాన్ని పంపించేవారట. అలా ఆయన 16 సోమవారాలు, ఆ 16 సోమవారాలు మాంసము ఇవన్నీ తినడం మానేశారట, కిందే పడుకునేవారట, ప్రతిరోజు నిష్టగా ఉండేవారట. సరే 16 వారాలు అయిపోయిన తర్వాత నాకు కామెంట్ పెట్టారు. ఏమనంటే, మీరు చెప్పినట్టు నేను 16 వారాలు నేను అక్కడ ద్రవ్యాన్ని పంపించాను, కానీ నా భూమి అమ్ముడు పోలేదమ్మా, నాకు ఇంకా కష్టాలు ఎక్కువైపోతున్నాయి, నా కూతురు పెళ్లి కూడా ఉంది, అసలు నా కూతురు పెళ్లి చేయటం కోసమే నేను ఇదంతా చేశాను, కానీ నా భూమి మాత్రం అమ్ముడవ్వలేదు అని చెప్పి అన్నారు. అప్పుడు నేను అన్నాను, ఈసారి మీరు మళ్ళీ ఇంకో 16 వారాలు మొదలు పెట్టండి. ఈసారి మీరు భూమి అమ్ముడైపోవాలి అని కాకుండా, అమ్మ నాకు ఏదైతే మంచిదో అది చెయ్యి, నేను అలసిపోయాను, నా వల్ల కాదు అని చెప్పి ప్రతిరోజు ఎవరో ఒకరికి ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెడుతూ వాళ్ళ కడుపు నింపుతూ మీరేమో మళ్ళీ ఇదే ప్రాసెస్ మొదలు పెట్టండి అని చెప్పి అన్నాను అనమాట. మళ్ళీ 16 వారాలు అయిపోయింది, పెళ్లి సంబంధం వచ్చిందిట. ఆయనేమో నాకు భయపడిపోతూ, అమ్మ మీరు చెప్పినట్లే నేను చేశాను, నా కూతురికి ఏమో సంబంధం వచ్చింది, కానీ నా కూతురికి పెళ్లి చెయ్యాలి అంటే భూమి ఏమో అమ్ముడు పోవటం లేదు, వాళ్ళేమో ఇంత కట్నం అడిగారు, ఏం చేయాలో నాకు తెలియటం లేదు అన్నాను. మీరు స్వామివారి పాదాలు పట్టుకోండి, మీరు మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి, ఆ బర్డెన్స్ అన్ని మీరు మీ మనసులో పెట్టుకోకండి, మీ కష్టం, మీ నష్టం, మీ సంతోషం, మీ సుఖం అన్నీ కూడా ఆయన పాదాల దగ్గర పెట్టేయండి, మీరు మాత్రం అభిషేకం చేయించుకోవటం అస్సలు మానద్దు అని నేను చెప్పాను. సరే అలా చేయించుకున్నారు. దాదాపుగా ఒక 8 నెలలు చేయించుకున్న తర్వాత ఆ రెండోసారి చేసినప్పుడు వచ్చిన సంబంధం తప్పిపోయిందనమాట. అప్పుడు ఆయన బాధపడ్డారట, సంబంధం వచ్చింది, నేను కూతురికి పెళ్లి చేయలేకపోయాను, మంచి సంబంధం, భూమి అమ్ముడైపోయి ఉండుంటే ఆ కట్నం ఇచ్చేసి ఉండేవాడిని కదా అనుకున్నట్ట. 8 నెలల తర్వాత వాళ్ళ అమ్మాయికి ఇంకొక సంబంధం వచ్చింది. వచ్చి పైసా కూడా కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నారు. ఆయన నాకు రాశారనమాట, నిజం, నేను భూమి అమ్ముడుపోవాలి అని చెప్పి స్వామివారికి అభిషేకం చేయించుకున్నాను, కానీ నిజం అమ్మ మీరు చెప్పింది, నాకు ఏదైతే మంచిదో అది నువ్వే చెయ్యి, ఆ సమయానికి నువ్వే చేస్తావు కదా అని భావన నాలో వచ్చినప్పుడు నా కూతురు పెళ్ళయ్యేలాగా చేశాడు. పైసా కట్నం కూడా నేను ఇవ్వలేదమ్మా, నా భూమి కూడా నాకు మిగిలిపోయింది. అలాగే ఆ రోజు నాకు అవసరం వచ్చినప్పుడు నా భూమి నేను అమ్మాలి అని అనుకుంటే అందరూ చాలా తక్కువ ధరకి అడిగేవారు, ఇప్పుడు అక్కడ ఉన్న భూమి విలువ పెరిగిందమ్మా, పెరగడమే కాదు నాకు ఇప్పుడు భూమి అమ్మాల్సిన అవసరం కూడా లేదమ్మా, నా కూతురు పెళ్ళైపోయింది. అమ్మ
చల్లని చూపు ఉంటే చాలమ్మా, జీవితం బాగుపడిపోతుంది అనడానికి నా జీవితం ఉదాహరణ. నేను ఇంకెప్పుడు అమ్మవారి పాదాలు వదిలిపెట్టనమ్మా అన్నారు. ఇలాగే కాదు, రేపు శ్రావణ మాసంలో మా అమ్మాయికి పెళ్లి కుదిరిందని, మా అబ్బాయికి పెళ్లి కుదిరిందని ఎంతమంది రాస్తూ ఉంటారు అండి. మనం అమ్మవారిని అడగాల్సింది ఒకటే, అమ్మా నీ అనుగ్రహం కోసం వచ్చాను, నీ చల్లని చూపు నా మీద పడితే చాలమ్మా అని అడగండి. నీ అనుగ్రహం కోసం వచ్చానని అన్నప్పుడు ఆ అనుగ్రహంలోనే మనకి ఏది మంచో అమ్మవారికి తెలియదా చెప్పండి? ఎప్పుడు ఏది చెయ్యాలో ఆవిడికి తెలియదా? ఆయనకి తెలియదా? మనం చెప్పుకోవాలా మన మనసులో కోరిక, మనం ఎందుకు అక్కడికి వచ్చాము అనేది ఆయనకి తెలియదా? మనం మన ప్రయత్నాన్ని వదిలిపెట్టకుండా, ధర్మాన్ని పాటిస్తూ, ఇంకొకరికి నష్టం చేయకుండా అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఎవరైనా సరే మాస శివరాత్రికి అక్కడికి ద్రవ్యాన్ని పంపించాలి అని అనుకుంటే 216 రూపాయలు ద్రవ్య సమర్పణ చేసుకోండి. అలాగే కొంతమంది అంటున్నారు పేర్లన్నీ వైశాఖి యాప్లో సరిపోవటం లేదమ్మా అని. చిన్న పేర్లు పెట్టండి, ఇంట్లో పిలుచుకున్న పేర్లు అందులో సరిపోతాయి, నేను పంపిస్తూ ఉంటాను కదా. కాబట్టి అన్ని పూర్తి పేరు ఇంటి పేరుతో సహా పెట్టేయాలని కాకుండా చిన్న పేర్లు పెట్టండి. లేదు అంటే ఇంటి యజమాని పేరు రాసి సకుటుంబస్య అని రాసినా సరిపోతుంది. మనం ఎక్కడికి పంపించాం, ఏం పంపించాం, ఎలా పంపించాం అనేది మనకి రిటర్న్ గా ఏది ఆధారం రాకపోవచ్చు, కానీ మనం ఎవరికి పంపించాము అనేది పైనున్న ఆయనకి తెలియదా చెప్పండి? మీరు పంపించే ప్రతి పైసా అక్కడ గోసేవకి, వేద విద్యార్థులకి అక్కడ ఉపయోగపడుతుంది. అలాగే రేపు శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం నెల్లాళ్ళు కూడా అక్కడ మీరు అర్చన చేయించుకోవాలంటే కుంకుమార్చన 516 రూపాయలు. శ్రావణ మాసంలో జరిగే అభిషేకానికి కూడా, అంటే మాస శివరాత్రి అభిషేకం ఉంటుంది కదా, ఆ అభిషేకానికి కూడా మీరు వేరే పంపించక్కర్లేదు. శ్రావణ మాసానికి ఆ 516 రూపాయలు పంపించిన ఆ ద్రవ్యంలోనే మీకేమో అభిషేకము మీ గోత్రనామాలతో చేస్తారు. అలాగే పుష్ప అర్చన జరుగుతుంది ఈ శ్రావణ మాసంలో. శ్రావణ మాసంలో జరిగే అన్ని విశేష పూజలకి మీరు మొత్తం 516 రూపాయలు ద్రవ్య సమర్పణ చేస్తే అక్కడ జరిగే ప్రతి విశేషమైన కార్యక్రమంలోనూ మీ గోత్రనామాలు అన్నీ చదివి అక్కడ పూజ చేస్తారు. మీకు వివరాలు కావాలి అని అనుకుంటే నేను ప్రతిరోజు కమ్యూనిటీ పోస్ట్లోనూ పెడతాను, అలాగే ఈ వీడియో కింద కూడా పెడతాను. అమ్మ పాదాలు పట్టుకోండి. మనం మనలో ఉన్న కల్మషాలన్నింటినీ తీసి పక్కన పెట్టేసి ధర్మాన్ని తప్పకుండా సత్యాన్ని పాటిస్తూ అమ్మవారి పాదాలు పట్టుకుంటే నువ్వు అడగక్కర్లేదు, నాకు ఫలానా సమయంలో ఫలానాది చెయ్యి అని అడగక్కర్లేదు. నీకు ఏది ఎప్పుడు మంచిదో ఆవిడ చేస్తారు. ఇంకొక మంచి అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.